లోకేష్ గారికి ధన్యవాదాలండి. మేము అసలు పట్టాలు రావు అనుకున్నాము. లోకేష్ గారి దయ వలన ఈ ప్రభుత్వంలో మాకు ఎంతగానో అంతా కూడా మంచిగా జరిగింది. మాకు పట్టాలు ఇచ్చారు. నిజంగా నిండు నీరెళ్ళు ఆయన బాగుండాలి. 30-40 ఏళ్ళకు కూడా ఈ ప్రభుత్వం రావాలి, ఇలాంటి నాయకుడు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం అండి. మేము నారా లోకేష్ గారు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. చాలా ఇస్తామన్న మాట పట్టాలు ఇప్పిస్తామన్నారు, ఇచ్చారు, బట్టలు పెట్టారు, అనేక రకాలుగా మంచి బాగా ఉంది. మాకు సంతోషంగా 3 తరాలు 4 తరాల నుంచి మాకు పట్టాలు ఏమి లేవండి. కొండపారం బోకులోనే ఎప్పటి నుంచో నివసిస్తున్నాము. ఇవాళ శుక్రవారం రోజు మాకు ఇట్లా పసుపు కుంకుమ కింద ఇట్లా ఇళ్ల పట్టాలు ఇవ్వటం బాగా హ్యాపీగా ఉందండి. లోకేష్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. బాగా ఇన్నాళ్ళ నుంచి పట్టాలు అని మేము అనుకోలేదు. ఇప్పుడు లోకేష్ బాబు గారు వచ్చి మాకు పట్టాలు ఇటు చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉందండి. ఇంట్లో పసుపు కుంకుమ, గాజులు, చీర, జాకెట్ అన్ని బట్టలు ఇచ్చి పసుపు కుంకాలతోటి ఒక ఆడపిల్లకి ఇచ్చిన సాంప్రదాయంగా ఇచ్చారు. చాలా హ్యాపీ లోకేష్ బాబు. పుట్టింది ఆ ఊరే, పెరిగింది ఆ ఊరే, అంతా ఆ ఊరే. 65 సంవత్సరాల నుంచి ఆ ఊళ్ళోనే ఉంటున్నా. మాకు ఎవరు వచ్చినా లేదు, కానీ లోకేష్ బాబు గారు వచ్చినాక బాగానే చేశారు. మాకు అన్ని పట్టా ఇచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎవరు కూడా పట్టాలు ఇవ్వాల. 2 సంవత్సరాలు ఇస్తా అన్నాడు, సంవత్సరాలు ఇచ్చాడు. ఇవాళ నారా లోకేష్ గారి అధ్యక్షన పట్టాలు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమతో చాలా ఆనందంగా ఉంది. పరాశయ పార్వతీనండి, బాగా చూశారండి. వచ్చిన వాళ్ళని బాగా చూశారు, బాగా చేశారు, పట్టా ఇచ్చారు. మేము చాలా మంచి బాధపడ్డాం సార్, ఇల్లు లేక. బాగానే చూసి బాగానే చేశారు. లోకేష్ గారికి ధన్యవాదాలు సార్. పట్టా ఇచ్చాడు, లోకేష్ గారికి ధన్యవాదాలు. మాకు పట్టాలు రావడం చాలా ఆనందంగా ఉందయ్యా. ఆ పట్టాలు 40 సంవత్సరాల నుంచి వచ్చింది సంతోషంగా. మాకు తొలి పట్ట ఇదే, మాకు రత్నాల చెరువు ఫస్ట్ పట్ట రావడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. మాకే తొలి పట్టా వచ్చింది. మాకు సైడ్ కాలువలు చేస్తున్నారు, రోడ్లు కూడా పోతా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది సార్. నా డేట్ ఆఫ్ బర్త్ 1983. రత్నాల చెరువు గ్రామం అనేది అప్పటి నుంచి పట్టాల కోసం పాకులాడుతూనే ఉన్నారు. నాకు ఇప్పుడు 42 సంవత్సరాలు. లోకేష్ అన్న పుణ్యం అని ఈ రోజున మా చేతికి పట్టా వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. పట్టా వచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంది. లోకేష్ అన్న పుణ్యం అంట మా కోరిక నెరవేరింది. పట్టాలు ఇప్పుడు ఇవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. లోకేష్ గారు ఇవాళ రోజు మా కళ నెరవేర్చారు, మాకు పట్టాలు అందజేశారు. చాలా సంతోషపడుతున్నాం, చాలా ఆనందపడుతున్నాం. మా తరమే కాకుండా మా పిల్లల తరాలు కూడా ఈ అనుభవం చెందాలంటే, ఇలాగే ఉండాలి అంటే ఈయనరే ప్రతి సంవత్సరం ఈ జన్మ మొత్తం మా కోసమే నిలబడి గెలవాలి. అదే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం. లోకేష్ గారు మంగళగిరి రత్నాల చెరువుకి చాలా మేలు చేశారు. 43 సంవత్సరాలు చెరువు పుట్టి కానీ అంతవరకు పట్టాలు లేవు. లోకేష్ గారు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చాలా ఆనందపడుతున్నాము. లోకేష్ గారు ఎంతో సంతోషంగా ఉందండి. మాకు ఎలా అంతులేని ఖుషిగా ఉంది. మాకు మహానుభావుడు చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం ఇచ్చాడు లోకేష్ గారు. మాకు ఎంతో సంతోషంగా ఉందయ్యా లోకేష్ గారు గెలిచినందుకు. ఇలా మాకు రాని పట్టాలన్నీ కూడా ఇచ్చేశాడు. మళ్ళా ఆయనే రావాలి. మాకు ఎంతో సంతోషంగా ఉందని కోరుతున్నాము లోకేష్ గారిని. నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత రోడ్లే ఇస్తాము, పట్టాలు ఇప్పిస్తామని చెప్పారు. అన్నట్టే రోడ్డు కూడా వేయించారు. పట్టా కూడా ఇప్పుడు తీసుకున్నానండి ఆయన చేతి మీదుగా. మాకు చాలా ఇది చేశారు. ఆయన కుటుంబం అంతా చల్లగా ఉండాలండి. ఆ బిడ్డ పాపలతో చల్లగా ఉండాలి. ఆయన ఎవరైనా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలా, అలాంటి వాళ్ళు సహాయం చేస్తేనే కదండి మేము కాస్త ఇదయ్యేది ప్రజలు. చాలా సంతోషంగా ఉందండి. ఆయన మాట నిలబెట్టుకున్నారు. మాకు పట్టా ఇప్పిస్తాము, కంపల్సరీ తప్పకుండా నేను పదవిలోకి రాగానే ఇస్తానన్నారు. అలాగే ఇచ్చారండి. రోడ్లు లేవు అంటే రోడ్లు పోయించారు, అన్నీ చేశారండి. మాకు ఇంతకు ముందు వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇళ్లలో నీళ్ళు వచ్చినా కూడా వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. చాలా ఇది చేశారండి. దేవుడు ఎంతో సహాయం చేశాడు మనుషులకి. 15 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాము. మేము ఇది మా ఎన్నికలు మాకు నారా లోకేష్ గారు ఇంటికి వచ్చి
అవ్వటం అనేది మేము చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఏనాడు అర్జీలు పెట్టిన కానీ ఏనాడు పట్టించుకునే వాళ్ళు లేరు. మా మంగళగిరి నియోజకవర్గాన్ని నారా లోకేష్ గారి భారీ మెజార్టీతో గెలిపించుకొని మాకు సారు 10 నెలల్లో ఇంటి పట్ట ఇవ్వటం అనేది మాకు చాలా సంతోషంగా భావిస్తాము. మా కుటుంబం ఎప్పుడు నారా లోకేష్ గారికి రుణపడి ఉంటామండి. మా బీసీఆర్ రసీ తరఫున మేము నారా లోకేష్ గారికి రుణపడి ఉంటాం. ఎర్రపాలెం లోకేష్ బాబు ఫస్ట్ లో హామీలు ఇచ్చారు, ప్రజల కోసం తిరిగారు, హామీలు ఇచ్చారు. కానీ అప్పుడు హామీలు ఇచ్చినా సరే అందరూ ఇలాగ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే 2 సంవత్సరాలు అనేది సంవత్సరం కూడా 10 నెలలు ఇవ్వడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. అలాగే ఇప్పుడు ఈ చూస్తుంటే ఇంకా ఆయన ఇంకా హామీలు చాలా చెప్పారు, అవి కూడా పర్ఫెక్ట్ గా చేస్తారని నాకైతే బాగా నమ్మకం కుదిరింది. జై లోకేష్. ఎర్రపాలెం లోకేష్ బాబు ఫస్ట్ లో హామీలు ఇచ్చారు, ప్రజల కోసం తిరిగారు, హామీలు ఇచ్చారు. కానీ అప్పుడు హామీలు ఇచ్చినా సరే అందరూ ఇలాగ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే 2 సంవత్సరాలు అనేది సంవత్సరం కూడా 10 నెలలు ఇవ్వడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. అలాగే ఇప్పుడు ఈ చూస్తుంటే ఇంకా ఆయన ఇంకా హామీలు చాలా చెప్పారు, అవి కూడా పర్ఫెక్ట్ గా చేస్తారని నాకైతే బాగా నమ్మకం కుదిరింది. జై లోకేష్. లోకేష్ గారు 10 నెలల్లోనే మాకు పట్టాలు ఇచ్చారు. ధన్యవాదాలు సార్. 20 ఏళ్ల నుంచి ఉంటున్నాం ఆ ఇంట్లో, మాకు ఇప్పుడు పట్టాలు వచ్చినాయి. లోకేష్ గారికి చాలా శుభాకాంక్షలు చెప్తున్నాం. నుంచి కళ ఇది ఇవాళ నెరవేరింది మాకు సార్. 20 సంవత్సరాల నుంచి పట్టాలు రాలేదు మాకు. ఇవాళ లోకేష్ గారు రాగానే సంవత్సరం అని చెప్పారు, 10 నెలల్లోనే మాకు పట్టా చేతికి అందించారు. ఇలాంటి నాయకుడు మళ్ళీ కావాలి మనకి. మేము తిరుపతి గుడికి పక్కన ఉంటామండి, ఇండస్ట్రీ ఏరియా. లోకేష్ గారు గెలిస్తే మాకు ఇంటి పట్టాలు ఇస్తారని ఆశతో గెలిపించామండి. 10 కాలాల పాటు ఆయన చల్లగా ఉండాలి, ఇట్టాగే మాకు మంచి పనులు చేయాలి, పేదవాళ్ళందరూ చూడాలని కోరుకుంటున్నాం సార్. ఇన్ని రోజుల నుంచి ఉన్నా కానీ ఎవరు వచ్చినా కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. నారా లోకేష్ గారు మాకు ఎంతో సహాయం చేశాడు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు. మళ్ళీ ఆయనే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. 25 సంవత్సరాల కళ, 25 సంవత్సరాల కళ సార్. నిజంగా మాకు చెప్పాలంటే ఈరోజు మాటలు లేవు సార్. పట్టాలు అన్నారు కానీ అది ఎప్పటికైతే అనుకున్నాం, కానీ ఇంత త్వరగా మేము ఇలా పట్టాలు అందుకుంటాను అసలు మేము ఊహించలేదు. పట్టా ఇచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉందండి. భోజనాలు పెట్టి బట్టలు పెట్టారు. లోకేష్ సార్ వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తించి బీసీలుగా గుర్తించి మాకు పట్టా నేరుగా ఇవ్వటమే కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయించి సారే స్వయంగా వచ్చి మాకు ఇచ్చారండి. చాలా సంతోషంగా ఉంది. నిజంగా మాకు పునర్జన్మ ఇది. మమ్మల్ని చాలా సార్లు బెదిరించారు. సపోజ్ మేము ఇల్లేసుకునేటప్పుడు కూడా ఫారెస్ట్ వాళ్ళని ఇండస్ట్రీ వాళ్ళని దాదాపు 4-5 సార్లు పడేసినప్పటికీ ఎలాగలా మేము నిలబెట్టుకున్నాం. కానీ అది తాత్కాలికమే అనుకున్నాము. కానీ వాటిని ఇంత ఇదిగా మాకు ఇలా అందిస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు. లోకేష్ గారికి నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా పిల్లలకు భవిష్యత్తు, నా పిల్లల తరాల భవిష్యత్తు ఇది ఇంత త్వరగా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు సార్. లోకేష్ గారికి ఎప్పుడు నేను కృతజ్ఞత కలిగే ఉంటాను. గారు మీరు ఎప్పుడు వస్తారో మరి ఎన్నో బాధలు పడ్డానయ్యా. నేను నిన్ను తలుచుకుంటానయ్యా. నువ్వు ఎప్పుడు వస్తావా, నన్ను ఎప్పుడు చూస్తావా అయ్యా అంతా బాగా చేస్తావయ్యా. నువ్వు చక్కగా నాయన, నువ్వు చేసిన పనులు నాకు నచ్చినాయి అయ్యా. నువ్వు వస్తావని నువ్వు ఎన్నాళ్ళ నుంచో నిన్ను కోరుకుంటున్నానయ్యా. నేను చూడాలి లోకేష్ గారు. అయ్యా నాకు నా ప్రాణం బాగోపోయినా నేను బయటికి పోలేకపోతున్నా. ఇవాళ వచ్చానయ్యా, నువ్వు వచ్చావని నేను ఇక్కడికి వచ్చానయ్యా. నిన్ను చూద్దామని వచ్చానయ్యా, నీ మాటలు చూద్దామని వచ్చానయ్యా. అయ్యా నాకు చూపించావయ్యా. నువ్వు ఎల్లప్పుడూ రావాలయ్యా, నీకు ఏ లోటు రాకూడదయ్యా. నువ్వు ఎల్లప్పుడూ నాయన మంచి పనులు చేయాలి. నువ్వు పట్టా ఇచ్చావయ్యా నాకు. ఎవరు ఇచ్చారయ్యా? ఎన్నాళ్ళ నుంచి ఇచ్చారయ్యా? ఎవరు లేదయ్యా. నువ్వు ఇవాళ పట్టా ఇచ్చావయ్యా. నీ వయసు చిన్నదైనా మంచి పనులు చేస్తున్నావయ్యా. 10 నెలల నుంచి నువ్వు ఎంత మంచి పనులు, 10 నెలలు దారా మంచి పనులు చేసావు. నాకు ఎంతో సంతోషంగా ఉందయ్యా. అయ్యా నువ్వంటే నాకు ఎంతో సంతోషం ఉంది. నేను ఎప్పటి నుంచో నేను 1 నెల నుంచి 2 నెలల నుంచి నువ్వు రావాలి మా అందరూ చెబుతున్నా. ఆయన వస్తేనే బాగా చేస్తాడు. ఎవరు వచ్చినా లాభం లేదు. కొట్టుకోవడం తిట్టుకోవడాలు అయ్యే గాని ఒకరికి ఇచ్చి ఒకరికి ఆయన్ని ఈయన సంతోషంగా మంచి పనులు లోకేష్ గారు చేశాడమ్మా. సదాకాలం బాగున్నాను ఆయన. అయ్యా నేను అందుకున్నానయ్యా. నువ్వు అన్ని ఇచ్చావయ్యా నాకు.
ఎందుకంటే మీరు ఎప్పుడు వస్తారో మరి ఎన్నో బాధలు పడ్డానయ్యా నేను నిన్ను తలుచుకుంటానయ్యా. నువ్వు ఎప్పుడు వస్తావా, నన్ను ఎప్పుడు చూస్తావా అయ్యా? అయ్యా అంతా బాగా చేస్తావయ్యా నువ్వు చక్కగా. నాయన నువ్వు చేసిన పనులు నాకు నచ్చినాయి అయ్యా. నువ్వు వస్తావని నువ్వు ఎన్నాళ్ళ నుంచో నిన్ను కోరుకుంటున్నానయ్యా. నేను చూడాలి లోకేష్ గారు. అయ్యా అయ్యా నాకు నా ప్రాణం బాగోపోయినా నేను బయటికి పోలేకపోతున్నా. ఇవాళ వచ్చానయ్యా, నువ్వు వచ్చావని నేను ఇక్కడికి వచ్చానయ్యా. నిన్ను చూద్దామని వచ్చానయ్యా, నీ మాటలు చూద్దామని వచ్చానయ్యా. అయ్యా అయ్యా నాకు చూపించావయ్యా. నువ్వు ఎల్లప్పుడూ రావాలయ్యా, నీకు ఏ లోటు రాకూడదయ్యా. నువ్వు ఎల్లప్పుడూ నాయన మంచి పనులు చేయాలి. నువ్వు పట్టా ఇచ్చావయ్యా నాకు. ఎవరు ఇచ్చారయ్యా? ఎన్నాళ్ళ నుంచి ఇచ్చారయ్యా? ఎవరు లేదయ్యా. నువ్వు ఇవాళ పట్టా ఇచ్చావయ్యా. నీ వయసు తెచ్చింటదైనా మంచి పనులు చేస్తున్నావయ్యా. 10 నెలల నుంచి నువ్వు ఎంత మంచి పనులు, 10 నెలలు దారా మంచి పనులు చేసావు. నాకు ఎంతో సంతోషంగా ఉందయ్యా. అయ్యా అయ్యా నువ్వంటే నాకు ఎంతో సంతోషం ఉంది. నేను ఎప్పటి నుంచో నేను నెల నుంచి 2 నెలల నుంచి నువ్వు రావాలి మా అందరే చెబుతున్నా. ఆయన వస్తేనే బాగా చేస్తాడు. ఎవరు వచ్చినా లాభం లేదు, కొట్టుకోవడం తిట్టుకోవడాలు అయ్యే గాని ఒకరికి ఇచ్చి ఒకరికి ఆయన్ని. ఈయన సంతోషంగా మంచి పనులు లోకేష్ గారు చేశాడమ్మా. సదాకాలం బాగుండాలి నాయన. అయ్యా అయ్యా నేను అందుకున్నానయ్యా. నువ్వు అన్ని ఇచ్చావయ్యా నాకు. ఎందుకంటే మీరు ఎప్పుడు వస్తారో మరి ఎన్నో బాధలు పడ్డానయ్యా నేను నిన్ను తలుచుకుంటానయ్యా. నువ్వు ఎప్పుడు వస్తావా, నన్ను ఎప్పుడు చూస్తావా అయ్యా? అయ్యా అంతా బాగా చేస్తావయ్యా నువ్వు చక్కగా. నాయన నువ్వు చేసిన పనులు నాకు నచ్చినాయి అయ్యా. నువ్వు వస్తావని నువ్వు ఎన్నాళ్ళ నుంచో నిన్ను కోరుకుంటున్నానయ్యా. నేను చూడాలి లోకేష్ గారు. అయ్యా అయ్యా నాకు నా ప్రాణం బాగోపోయినా నేను బయటికి పోలేకపోతున్నా. ఇవాళ వచ్చానయ్యా, నువ్వు వచ్చావని నేను ఇక్కడికి వచ్చానయ్యా. నిన్ను చూద్దామని వచ్చానయ్యా, నీ మాటలు చూద్దామని వచ్చానయ్యా. అయ్యా అయ్యా నాకు చూపించావయ్యా. నువ్వు ఎల్లప్పుడూ రావాలయ్యా, నీకు ఏ లోటు రాకూడదయ్యా. నువ్వు ఎల్లప్పుడూ నాయన మంచి పనులు చేయాలి. నువ్వు పట్టా ఇచ్చావయ్యా నాకు. ఎవరు ఇచ్చారయ్యా? ఎన్నాళ్ళ నుంచి ఇచ్చారయ్యా? ఎవరు లేదయ్యా. నువ్వు ఇవాళ పట్టా ఇచ్చావయ్యా. నీ వయసు తెచ్చింటదైనా మంచి పనులు చేస్తున్నావయ్యా. 10 నెలల నుంచి నువ్వు ఎంత మంచి పనులు, 10 నెలలు దారా మంచి పనులు చేసావు. నాకు ఎంతో సంతోషంగా ఉందయ్యా. అయ్యా అయ్యా నువ్వంటే నాకు ఎంతో సంతోషం ఉంది. నేను ఎప్పటి నుంచో నేను నెల నుంచి 2 నెలల నుంచి నువ్వు రావాలి మా అందరే చెబుతున్నా. ఆయన వస్తేనే బాగా చేస్తాడు. ఎవరు వచ్చినా లాభం లేదు, కొట్టుకోవడం తిట్టుకోవడాలు అయ్యే గాని ఒకరికి ఇచ్చి ఒకరికి ఆయన్ని. ఈయన సంతోషంగా మంచి పనులు లోకేష్ గారు చేశాడమ్మా. సదాకాలం బాగుండాలి నాయన. అయ్యా అయ్యా నేను అందుకున్నానయ్యా. నువ్వు అన్ని ఇచ్చావయ్యా నాకు. मैं इतना समझी नहीं, मैं सिर्फ कपड़ा दे दे को घर का। ये कितना की तकलीफ पड़े तो माने आज के रोज हम लोग ये दिए नहीं। हमने बहुत मुसीबत पड़े। हमें पट्टा देते, लगा देते, ये फिराओ वो लगाओ, ये लगाओ, कितना की फिरा को थके। लेकिन हमें ख्वाब में भी समझे नहीं। हमें पुट्टा बुला को कपड़े रखो, फिर कुछ अच्छे से खाना गिना कला को हम लोग को देते को हमें ख्वाब में भी समझे, लेकिन दिया आज। लेकिन उन्होंने बोले सो हमें बराबर पूरा करे। अल्लाह भी अच्छा रखना उन लगा को। 20 साल से रतीम है। मुझे हाथ को पट्टा देना बहुत खुशी है। अच्छा कपड़े भी रखो देना का तो बहुत खुशी की बात है। क्या में से पानी आ जाते हैं मगर खुशी क्या बांट लेना की मालूम होता नहीं। बहुत शुक्रिया हम लोग पट्टा दिए से। लोकेश सर हम लोग अच्छा से बुला को पट्टा दे को खाने गिने दला को कपड़े रखो। हम लोग इतना अच्छा करे। अभी अभिवृद्धि आना हम लोग अभी जरा काम करना को मैं बहुत कोशिश करते हैं।